గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అనేటువంటి లేఖన భాగంను కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. దావీదు రచించినటువంటి కీర్తన గ్రంథంలో 147వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. ఆయన అనగా ప్రభు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. కనుక అంత గొప్ప ప్రభు మనకున్నాడు. గాయములు కట్టేవాడు, బలపరిచేవాడు, ఆదరించేవాడు, నిన్ను తృప్తి పరిచే దేవుడు. 14వ వచనంలో మనం చూస్తాం. నీ సరిహద్దులలో సమాధానము కలగచేవాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచువాడు ఆయన. కనుక గుండె చెదిరిన నిన్ను బాగు చేసే దేవుడున్నాడు. ఏ విషయంలో అధైర్యపడక ధైర్యంగా ప్రభును హానుకొని ముందుకు సాగము. నీ సరిహద్దులలో సమాధానము కలగచే ప్రభు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను తృప్తి పరచువాడు ఆయనే అనే సంగతి అక్కడ మనం చూస్తున్నాం. అదే 147వ అధ్యాయము కీర్తన 147 6వ వచనంలో మనం చూస్తున్నాం. యెహోవా దీనులను లేవ నెత్తగలవాడు. కనుక దీన స్థితిలో ఉన్నవా, ఒక సమయము రాబోతుంది నిన్ను సంపన్న స్థితిలో దేవుడు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, అదే దావీదు పలుకుతూ ఉంటున్నాడు 2వ సమూయేలు 7వ అధ్యాయం 18లో. దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఈ రీతిగా నన్ను నిత్యము ఆశీర్వదకరంగా ఉంచుమని చెప్పి దావీదు మరి ప్రభును అడుగుతున్న విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అందుకే అనుభవపూర్వకంగా తాను పలుకుతున్న మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అవును, ఆయన కూడా మరి తన జీవితంలో గుండె చెదిరిన వానిగా ఉన్నాడు. ఆయనను దేవుడు బలపరిచినాడు, బాగుపరిచినాడు. అదిగో ఆయనను లేవనెత్తినాడు, ఆయనకు సమాధానమును అనుగ్రహించాడు, తృప్తిని కలిగించాడు. కాబట్టి వాక్యమంటున్న నా సహోదరి సహోదరుడు, నీవు కూడా భయపడక ప్రవైపు చూడము. నిన్ను లేవనెత్తాడు, తృప్తిపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకా ఆయన కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించువాడునై. అదే 147:11లో మనం చూస్తున్నాం. ప్రియాప్రభు కొరకు కనిపెట్టుము, ఆయన యందు భయమును భక్తి కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుము. ఆయన నీ యందు ఆనందించేవాడుగున్నాడు, నీ యందు సంతోషించేవాడుగున్నాడు, నిన్ను తృప్తిపరిచేవాడుగున్నాడు, నీకు సమాధానం కలగచేవాడుగున్నాడు, నిన్ను లేవనెత్తు దేవుడుగా ఉన్నాడు, నిన్ను బలపరిచే ప్రభుగా ఉన్నాడు, నీ గాయమును కట్టేవాడుగా ప్రభు ఉన్నాడు. కాబట్టి అధైర్యపడక ముందుకు సాగాలని ప్రేమతో మనం ఇస్తున్నాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వాక్యం విన్న నీ బిడ్డలు ఆత్మకార్యాన్ని జరిగించండి. గుండె చెదిరిన వారిని బాగు చేయగల ప్రభువు మీరు. వారి గాయములు కట్టే దేవుడు అని లేఖనంలో మేము చూస్తున్నాం. సమాధానం కలిగచేసే దేవుడు అని, తృప్తి కలిగించే దేవుడు అని, దీనులను లేవనెత్తే దేవుడు అని. అదిగో మీ కొరకు కనిపెట్టు వారి యందు ఆనందించు వారినై మీరున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం నీ బిడ్డలు ఎవరో సమాధానం లేక ఉన్నారో సమాధానాన్ని కలిగించండి. తృప్తి లేక ఉన్నారా, తృప్తిని కలిగించండి. గాయాలతో ఉన్నారా, వారి గాయములు కట్టండి. గుండె చెదిరిన వారి ఉన్నారా, నాటు వారు ఎవరు లేరని అధైర్యంతో ఉన్నారా, మీరు బలపరచండి, స్థిరపరచండి. ఆరోగ్యాలతో వారిని నింపండి, వారిని ఆశీర్వదించండి, వారిని లేవనెత్తండి. శాంతిని, సమాధానమును ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకొనుచుంటున్నాము తండ్రి.
ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.